హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. బీసీ ద్రోహులను బహిష్కరించండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కులగణనలో ఎందుకు పాల్గొనలేదు? ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలతో రికార్డు సృష్టించాము. 10 ఏళ్లలో చేయలేని ప్రగతిని 10 నెలల్లో చేసి చూపించాము. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాము. ఉద్యోగాలు రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చలకు సిద్ధమా? పెద్దపల్లి యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. రేపు 7 తారీఖు వచ్చేస్తే 1 ఇయర్ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు చేసిన వ్యవహారము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికి 1 ఇయర్లో చేసిన దానికి డిఫరెంట్ అనేది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో పాలకవర్గము విత్ సీఎంతో సహా రాష్ట్రంలో జరగవలసిన డెవలప్మెంట్స్ ఏంటి, ఏ పాలకవర్గం ఏమేం చేసింది, ఎక్కడెక్కడ గత ప్రభుత్వం కంటే ఇది 1 ఇయర్లో ఏం చేసింది, 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసింది అనేది చూపడంలో కరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ప్రజలలో ఈ బీసీ ద్రోహులను బహిష్కరించండి అనే విషయానికి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ కులగణన విషయంలో ఎందుకు పాల్గొంటలేరు అంటే వీళ్ళ పర్సంటేజ్ ఏంది, ఆ పర్సంటేజ్ ఎల్మా దొరలు అంటారు. అలాంటారు ఎవరిని దొరలు అంటారో, ఎందుకు అంటారో, ఈ దొరలు ఏం చేస్తారో, ఎవరిని మోసం చేయనీకి వచ్చిండ్రో 10 ఏళ్ళని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. అది అడిగే ఈరోజు కాంగ్రెస్ని గెలిపించుకున్నారు వాళ్ళు చేసిన అరాచకాలకు. దాంట్లో విషయంలో ఈ కులగణనలో ఎందుకు పాల్గొనలేదు వీళ్ళకి బాధ్యతారహితం లేదా, వీళ్ళు రాజకీయంలో లేదా, వీళ్లకు చట్టసభల్లో పెట్టేది లేదా, ప్రతిపక్ష హోదా వీళ్ళు ఏమంటారు యాక్సెప్ట్ చేయరా అంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు అనుకూలంగానే ఉండాలనా అంటే అధికారం పోయినా ఇప్పుడు అధికారంలో ఉన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. మరి కులగణనలో బీసీ ద్రోహులను బహిష్కరించాలన్నప్పుడు ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు పాల్గొనలేదనే విషయంలో రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. దద్దమ్మలు 10 ఏళ్ళు చేసేది కదా, నాశనం పట్టించి వాళ్ళు గట్టిగా అయిపోయింది కదా కుటుంబ పరిపాలనకు. ఈరోజు ఈ విషయంలో ఏడాదిలోనే 55,000 ఉద్యోగాల్లో రికార్డు సృష్టించాం అంటే 55,000 ఈ 1 ఇయర్లోనే వీళ్ళు ఇచ్చింది అంటున్నారు. మరి వాడు 10 సంవత్సరాలు ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు అంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే పేపర్ లీకేజ్ వాళ్ళదే, ఫోన్ ట్యాపింగ్ వాళ్ళదే, తర్వాత ఎవరిని చట్టసభలో పెట్టేది లేదా, ఎవరిని రానిచ్చేది లేదు, ఎవరికి పర్మిషన్ ఇచ్చేది లేదా. ఇంకా మరి వాళ్ళని ఎవరు అడగాలి? 10 ఏళ్లలో చేయలేని ఈ ప్రగతిని వీళ్ళు 10 నెలల్లో చూపించామంటున్నారు, ప్రజలను ఒప్పిస్తున్నారు. 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వరుల్ని చేస్తాం. వాళ్ళు ఏ విధంగా చేస్తారు అనేది రేపు చూడాలి, వెయిట్ చేస్తారు. ఇప్పుడు లేడీస్ ఊరుకుంటారా? 1 కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేస్తాము ఈ మేనిఫెస్టో రిలీజ్ అయ్యేదాకా ఊరుకోరు, ఏ పార్టీనైనా ఊరుకోరు. కాంగ్రెస్ పార్టీ అంటుంది, రేపు ఎట్లా చేస్తారో చూద్దాం. వేకెన్సీ మొత్తం ఇది. ఉద్యోగాలు రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోదీకి చర్చకు సిద్ధమా అంటే అప్పుడుగిన నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధాని ఉన్నాడు కాబట్టి, స్టేట్ల బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి మరి ఆయన ఆధీనంలో ఏం చేసిండ్రు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈయన చర్చకు సిద్ధమా అంటున్నారు. ఆయనతో పోటీపడంగా సిద్ధమా అంటున్నారు. అంటే వాళ్ళు చేసిన పరిపాలన మా పరిపాలనకు తేడా ఏంది చూపించాడు ప్రజలకు. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు భారతదేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి తెలంగాణ మీద బ్రహ్మాండంగా మీకు చెప్పే రైట్ ఉన్నది. వాళ్ళు చేసే విధానం ఏంది, మేము చేసే విధానం ఏంది చూపించండి ఈరోజు కానీ ఆయన అడుగుతున్నాడు. పెద్దపల్లి యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటే వెంకటస్వామి గారు మనవడు ఈరోజు కరెక్ట్గా అక్కడ ఒక ఎంపీగా గెలిచిండు కాబట్టి ఆయన ఈరోజు యువ వికాసాన్ని మొత్తానికి సభలో సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు మొత్తం. ఎందుకంటే బాల్కసుమన్ చేయలేని పని పెద్దపల్లిలో ఈ యువ వికాసాన్ని ప్రజలకు, యూత్కు, అక్కడ ఉన్న ఆ కాన్స్టిట్యున్సీకి ఎట్లాంటి డెవలప్ జరిగింది అనేది యువ వికాస ఈ సభలో రేవంత్ రెడ్డి ఆయన గురించి చెప్పడం. మరి ప్రజలకి అది యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయానికి వచ్చేస్తే టోటల్గా తెలంగాణలో గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతి సంక్షేమాన్ని తాము 10 నెలల్లో చూపించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేసి రికార్డు సృష్టించామని స్పష్టం చేశారు. బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
అంటే 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయండి, 10 నెలల మేము చేసాము. ఈరోజు పెద్దపల్లిలో బాల్క సుమన్ చేయండి, ఆ కాన్స్టిట్యున్సీకి యువ వికాసంలో ఈ సభలో చేసినవన్నీ వివరించి ప్రజలకు చూపించాము. బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు చేపట్టిన కుల గణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదు? వాళ్లకు రాజకీయ అవగాహన ఉన్నాక, 10 ఏళ్ళు పరిపాలన ఉన్నాక ఈ కులగణన విషయంలో ఎందుకు పాల్గొనలేదు అంటే బీసీలను అవాయిడ్ చేస్తున్నట్ట ఇల్లు ఎల్మా. అది ఏందో అర్థమవుతలేదు వాళ్ళ పర్సంటేజ్కి వీళ్ళ పర్సంటేజ్కి. ఇలాంటి బీసీ ద్రోహులను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి నియోజకవర్గానికి కోకాకోలా ఫ్యాక్టరీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ ప్రభుత్వ ఇంజనీరింగ్ న్యాయ కళాశాలలు ఇచ్చే బాధ్యత తీసుకుంటారని ప్రకటించారు. అంటే ఇంకా కొన్ని విషయాల్లోకి వస్తే ఏంటంటే ఈ బీసీ ద్రోహులను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి నియోజకవర్గానికి కోకాకోలా ఫ్యాక్టరీని తీసుకొచ్చేందుకు దీన్ని మొత్తం ప్రయత్నిస్తాము అని శాతవాహన యూనివర్సిటీ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని రాష్ట్ర సీఎం చెప్పడం జరిగింది. ఇది ఆలోచన చేయవలసిన ప్రజలు ఈ సారాంశాన్ని గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా తెలుసుకొని ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చేస్తుందని తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకోలేదంట. కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఆశలు పెట్టుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటున్నాము అన్ని విధాలుగా అనేసి ఈ పాలకవర్గం బాగున్నది. రాష్ట్ర సీఎం ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్తుండు, ప్రతి క్షణము గమనిస్తున్నాడు, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు నాన్ స్టాప్గా. ఆయనకు వచ్చిందే 4 నెలలు 5 నెలలు. అంతకుముందు అసెంబ్లీ నడిచే, అక్కడ యుఎస్ పోయే, కంపెనీల గురించి మాట్లాడే, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ను మొత్తం గమనించి చూస్తే ఆయనకు 5 నెలల టైమే, 5 నెలల్లోకి ఇంత బ్రహ్మాండంగా డెవలప్ చేస్తుండని రాష్ట్ర ప్రజలు గమనించి చెప్పడం జరుగుతుంది. విష ప్రచారాన్ని తిప్పికొడతాం అంటే బీఆర్ఎస్లు విష ప్రచారాలు చేస్తారు కదా, అధికారం పోయినా అధికారం ఉన్నట్టుగా ఎక్కడ మైండ్ సెట్ కవరేజ్ అయితే లేదు అలా. కాబట్టి దీన్ని తిప్పికొడదామని అంటున్నారు. తెలంగాణలో ఏడాదిగా ప్రజాపాలన నడుస్తుంది. రోజు 18 గంటలు కష్టపడుతున్నాం. చెప్పాం కదా ఇంతకుముందు. రాష్ట్ర సీఎం ఎంత హార్డ్ వర్క్ చేస్తుండో వాళ్ళకు ఈయనకు ఎంత తేడో అంత బ్రహ్మాండంగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇది కొంతమంది ఈ భవిష్యత్తు అర్థం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసే విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి బీఆర్ఎస్ ఏం చేసిందో 10 ఏళ్ళ ఏం నాశనం చేసిందో తెలంగాణని వివరించి మొత్తం బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే ఈ విషయానికి వచ్చేస్తే క్లియర్గా ఈ బీసీ ద్రోవుల గురించి మొత్తానికి వచ్చేస్తే కరెక్ట్గా ఈడ క్లియర్గా ఇస్తున్నాడు. ఏమంటారు? కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కలిసిగిన విష ప్రచారాన్ని తిప్పికొడతాము. బీఆర్ఎస్ హయాంలో జానారెడ్డి, బట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకులుగా చిల్లర వ్యవహరించలేదా? అసలు వాళ్ళు ఏజైనా చిల్లర వ్యవహరిస్తారా? జానారెడ్డి ఎప్పుడైనా చేస్తాడా? అట్లా ఒక హోమ్ మినిస్టర్ చేసినోడు, ఒక రాష్ట్రంలో ఒక మంచి పేరున్నోడు. వీళ్ళ మాటలు ఎట్లుంటాయంటే అంతకు ఆధారం ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము ఏ పని చేపట్టినా తండ్రి, కొడుకు, అల్లుడు మమ్మల్ని నడవవేయకుండా కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు. అంటే వీళ్ళ పనే అది కదా. వాళ్ళకి అధికారం పోయినప్పటి నుంచి కాళ్ళలో కట్టెలు పెట్టడమే కదా. తిరిగి ఏం చేస్తారు? జెండాలు పాతడము, అది ఇది ఎగరవేయడము, ఉత్సాహంతో ఏమో చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క సభ, బహిరంగ సభ పెడితే తిప్పి కొడితే ఏమిటికి పనికి మళ్ళీ లేవదు, ఇంత లేస్తుంది, కింద పడిపోతుంది. బీఆర్ఎస్ పనే ఎంత. ఈ మధ్యన మొన్న మహబూబ్ నగర్లో మీటింగ్ అయింది. వీళ్ళు చేసిన అరాచకాలకు ఏదో చేయాలి, ఏమో చేయాలి, అన్ని ఆలోచన లేని పనులు చేస్తే ఒక్క సభతోటి కథం కింద పడిపోయింది. ఇంకా లేవదు, అది నడుములు ఇరిగిపోయింది అది బీఆర్ఎస్. తర్వాత నాయకత్వం అంటే ఎలా ఉండాలి? అవాంతరెదిరిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న విషయంలో సోనియా గాంధీకి గుర్తుకు వచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని ఆమె ఏ గడ్డపైన హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు. అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి 10 సంవత్సరాలు చేసింది. ఈరోజు దాన్ని నిలబెట్టుకోవడానికి, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి, ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి, రైతులకు రుణమాఫీలు చేయడానికి అనుకున్న విధానంలో ఖజానా ఖాళీ అయిన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీని మొత్తం 8 లక్షల కోట్ల అప్పులు చేసినా పర్వాలేదు. ఈరోజు మొత్తానికి రాష్ట్రం కొంచెం ఏదో ఒక విధి విధానాన్ని అనుసరించి ప్రజలకు మేలు చేస్తుందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. పాల్వంచలోనే ఉద్యమానికి శ్రీకారం. ఖమ్మంలో ఉద్యమం లేనట్టుగా కొందరు ప్రచారం చేశారు. పాల్వంచలో విద్యుత్ శాఖలో తర్వాత ఇందులో తెలంగాణ ఉద్యమంగా మారి సాధనకు దారి తీసింది. 80,000 పుస్తకాలు చదివినానని చెప్పి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో 2 సార్లు సీఎంగా ఉన్న రైతులకు గిట్టుబాటు ధర జరగాలేదు.
ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటే ఫామ్ హౌస్లో ఏడాదికి 1 కోటి ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పిన ఆయన తెలంగాణ రైతులకు విధంగా అంటే కేసీఆర్ ఎప్పుడైనా 80,000 బుక్కులు చదివినంటే మరి ఆయన ఏజ్ ఏందో ఆయన చదవడం ఏందో ఆ మాటలేనా ఖాళీ అయినా అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఫామ్ హౌస్లో వండుకున్న విషయమే. రైతులకు ఏం చేయలేక ఆత్మహత్యలు జరిగినాయని క్లియర్గా రైతుల గిట్టుబాటు ధర రాలేదు అని వీళ్ళు రైతులు ఉరేసుకొని ఈ విషయంలో ఏడాదికి 1 కోటి ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పి తెలంగాణ రైతులను టోటల్గా ఆ విద్యను నేర్పించకుండా ఈ ఖమ్మంలో ఉద్యమం లేనట్లుగా ఉద్యమంగా మారి సాధనకు దారితీసిన ఉద్యమంలో 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఇట్లాంటి దౌర్భాగ్యం తీసుకొచ్చిందని చెప్తున్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాము. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి గోదావరి జలాలను ఆదిలాబాద్కు తరలిస్తాం. పెండింగ్ పనులు ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. 1,025 కోట్లతో వివిధ పనులు పూర్తి చేస్తాము. ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రాజెక్టులకు నాతో సంతకాలు చేయించి పనులు ప్రారంభించకు ఇక్కడ కరెక్ట్గా చర్చించి రామగుండం విద్యుత్ ప్రాజెక్టు పెద్దపల్లి సాగునీటి కోసము ధైర్యంగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా కొట్లాడుతున్నారు. ఇంకా ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞాపనలు ఇచ్చారు. వీటన్నింటినీ ఆమోదించి నిధులిచ్చే బాధ్యత నాది అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. గుజరాత్లో ఏనాడైనా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా అంటే తెలంగాణ రాష్ట్రానికి గుజరాత్కు నరేంద్ర మోదీ 14 ఏళ్ళు గుజరాత్ సీఎంగా 11 ఏళ్ళు ప్రధానిగా ఉన్న గుజరాతీ మొత్తం 55,000 ఉద్యోగులు ఎప్పుడైనా ఇచ్చారా అనేసి రాష్ట్ర సీఎం గట్టిగా అడగడం జరుగుతుంది. తర్వాత ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాము, సచివాలయంలో చర్చ పెట్టి వివరాలు అందిస్తావా అంటే ఇక్కడి నుంచి మీకు రావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం, వచ్చి నువ్వు చర్చకు సిద్ధం ఉన్నావా అనే విషయంలో అడుగుతున్నాను. రాష్ట్ర సీఎం 1.2 లక్షల కోట్లు మొక్కారు. కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్న కేసీఆర్ అన్నారు. 1.2 లక్షల కోట్లను కాంట్రాక్టులు మొక్కితే కేసీఆర్ బుక్కితే కట్టిన కాళేశ్వరము మునిగిపోయింది. అంటే మొత్తానికి కాంట్రాక్టర్లకు ఒక విజ్ఞత లేకుండా కట్టారు కాబట్టి కూలిపోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు మోసం చేసినట్టే, ఇది డబ్బులన్నీ నాశనం చేసారు కమిషన్లకని క్లియర్గా తెలుస్తుంది. తర్వాత ఈయన ఇంట్లో పడుకున్నారు, తన ఇంట్లో ఇద్దరిని బయటికి వదిలారు బీఆర్ఎస్ ప్రజల్లో. అంటే ఇక్కడ హరీష్ రావును కేటీఆర్ను బయటకు వదిలి ఆయన ఇంట్లో వండుకున్నాడు. మీరు ఆడిరా పోర్రి డ్యాన్స్ చేసిరా పోండి జోకర్ల లాగా, నేను ఈయనే ఉంటా అని చూసిండు. మరి రేపు ఏమవుతుందో ఏం చేస్తారో ఈ జోకర్లు చూద్దాం. ఈ రెండింటిపైనే భరోసా ఇవ్వడంతో రైతులు కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లేకపోయినా రికార్డ్ స్థాయిలో 1.47 టన్నుల ధాన్యం పండించారు. ఇప్పుడు రైతులకు మద్దతుతో పాటు బోనస్ పడుతుంది. అంటే ఈ విషయానికి వచ్చేస్తే కేసీఆర్ ఇంట్లో వండుకొని వీళ్ళను బయటికి వదిలిండు కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఎంతవరకు అవుతుంది ప్రజలు గమనిస్తున్నారు. యూనివర్సిటీ 10 ఏళ్ళుగా నీరు గాడ్చారు, మేము వచ్చాక బీసీలను నియమించాము. పేద పిల్లలు చదువుకునేందుకు 11,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాము. 35,000 తరలించాము. ఫీజు రిమెంబర్స్ను ఒక పద్ధతిలో పరిష్కరిస్తున్నాము. 10 ఏళ్ళుగా డైట్ ఛార్జీలను పెంచకపోతే మేము వచ్చాక డైట్ ఛార్జీలు 10% అంటే స్టూడెంట్స్కి డైట్ ఛార్జీలు పెంచడము, 11,000 ఉద్యోగాలు ఇవ్వడము, 21,000 మందికి పదోన్నతులు, ఫీజు రిమెంబర్స్ ఒక పద్ధతిలో గొప్పగా వాళ్ళకు అనుకూలంగా చేశామని రాష్ట్ర సీఎం చెప్తున్నారు. తర్వాత ఈ విషయానికి వచ్చేస్తే 10 ఏళ్లలో ఈ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? మా ప్రభుత్వం 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తే మరి వాళ్ళు ఈ ఉద్యోగాలను 10 ఏళ్లలో తెలంగాణ సాధించుకున్నదని గొప్ప కుటుంబంలో పరిపాలన చేసి కుటుంబ సభ్యులు పొద్దున్న లేస్తే ప్రభుత్వ శాపనార్థాలు పెడుతున్నారు. కానీ ఆడబిడ్డల ఓట్లు అసలు సోదరులవి బోనసు చూడు ఎలా ఉన్నదో. ప్రజాపాలనలో డ్వాక్రా సంఘాలను పునరుద్ధరించుకొని 1 కోటి మందిని ఆడబిడ్డలను కోటేశ్వరుగా చేసేంత వరకు మిశ్రమించదు. 1 కోటి మంది ఆడబిడ్డలు కలిసి ఈ తమ్ముడి కోసము కోట్లు ఓట్లు డబ్బాలో వేస్తే పురుషులు వేసిన వేయకున్నా రెండోసారి అధికారంలోకి వచ్చాము. ఆడబిడ్డలు వేసేవి సోదరులు వేసే ఓట్లు బోనస్. దీంతో కేసీఆర్ శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అవుతారు. అంటే ఆడబిడ్డల ఓట్లు అసలు సోదరులవి బోనసు అన్నట్టుగా వీళ్ళ రాజకీయంలో చూస్తే కేసీఆర్ను మొత్తం ఓడగొట్టేసి ఈ విషయంలో 1 కోటి ఓట్లు డబ్బాలో వేస్తే పురుషులు వేసినా వేయకున్నా రెండోసారి అధికారంలోకి వస్తాము. ఆడబిడ్డలు వేసే ఆశలు సోదరులకు వేసే ఓట్లు బోనసు. దీంతో కేసీఆర్ శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతున్నట్టుగా ఈ కులగణన విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ కులగణనలో ఎందుకు పాల్గొన్న విషయంలో ఈ విశ్లేషణ మన 9 టీవీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. విశ్లేషణ
ఇచ్చిన తర్వాత ఈ సారాంశాన్ని ఆలోచన చేయండి. ఇది మన 9 టీవీ ఇక్కడ ఉంటుంది. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీ అభిప్రాయానికి కామెంట్ రూపంలో తెలియజేయండి.